రావణుడు సీతను ఎందుకు తాకలేదు? రావణాసుడు సీతని అపహరించి కూడా ఆమెను ముట్టుకోకపోవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఇంద్రసభలో ఉండే రంభ తన నాట్యంతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా, అదే సభలో ఉన్న రావణుడు రంభ అందానికి సమ్మోహితుడై ఆమెను సొంతం చేసుకోవాలని అనుకున్నాడట. ఒకరోజు రంభ అలా నాట్యం చేస్తూ ఉండగా రావణుడు రంభను తనతో గడపమని ఒత్తిడి చేశాడట. అందుకు రంభ ఒప్పుకోకపోవడంతో ఆమెను బలవంత పెట్టాడట. అదే సమయంలో అక్కడికి వచ్చిన రంభ ప్రియుడైన నల్ల కుబేరుడు కోపంతో రావణుడికి శాపం పెట్టాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా తాకడానికి ప్రయత్నిస్తే రావణుడి తల పగిలిపోతుంది అని శాపం పెట్టాడట. అందుకే సీతని అపహరించే సమయంలో కూడా సీత పడి ఉన్న నేలని సైతం పెకిలించి తీసుకెళ్తాడు రావణుడు. సీతని అశోకవనంలో 6 మాసాలు బంధించి కూడా తాకడానికి ధైర్యం చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.